వైసీపీ కీలక నేత మాజీ మంత్రి రోజాకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై విచారణకు స్వాతంత్ర్య కమిటీ ఏర్పాటు చేస్తామని, 45 రోజుల్లో సభకు నివేదిక అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం జరిగిందని తెలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఒక్క క్రీడాకారునైనా సరే అంటే జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో పంపించారా అని గౌరవ మంత్రి గారు మీ ద్వారా ఒక 119 కోట్ల రూపాయలు కనీసం ఒక్క క్రీడాకారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించలేదు అధ్యక్ష. అంతేకాకుండా కిట్లు అధ్యక్ష 10 రూపాయల కిట్టు 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఇంకా దారుణమైన విషయం అంటే 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష. ఈ 119 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరినీ, క్రీడాకారులందరినీ ప్రోత్సహించేదానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో 29 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి వాడారంటే ఎంత నిధులు దుర్వినియోగమైందో ఓసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అకామిడేషన్ కన్నా అధ్యక్ష, మా ఊర్లో క్రీడలు జరుగుతుంటే మా ఇళ్ల కాడి నుంచి వచ్చేసి క్రీడలు ఆడతారు అధ్యక్ష. కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళకు కూడా అకామిడేషన్ అని చెప్పేసి దాంట్లో కూడా బిల్లులు రాయడం జరిగింది అధ్యక్ష. భోజనాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రీడాకారునికి 175 రూపాయలు ఖర్చు అని చెప్పి రాయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా దారుణమైన అధ్యక్ష అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ఓట్ల రాజకీయంగా మలుచుకోవడం జరిగింది అధ్యక్ష. క్రీడలు అంటే 10 సంవత్సరాల వయసు నుంచి ఎవరైనా కేవలం 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనాలని, అంటే వాళ్ళను ఒక పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఒక ఆలోచనతో 17 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను మాత్రమే దీంట్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఇంతవరకు పత్రికల్లో చూసాం అధ్యక్ష, ఆడుదాం ఆంధ్ర పైన విచారణ జరుగుతుంది, విజిలెన్స్ విచారణ, సిబిసిఐడి విచారణ జరుగుతుందో అనే పేపర్ అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది, ఈ విచారణకు ఆదేశించి ఉంటే ఎప్పటిలోగా ఈ విచారణ పూర్తి చేస్తారు, ఎప్పటిలోపల ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు, ఒకవేళ చేయకపోతే నిర్దిష్ట కాలమర్చిని పెట్టి విచారణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్స్ సమాధానం అధ్యక్ష. గత 9 నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి, మా గౌరవ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష. ఆడుదాం ఆంధ్రాలో గత ప్రభుత్వంలో 119 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు, దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేపిస్తాం అధ్యక్ష. 45 రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము. తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.